ఇక వెలుగు పత్రిక చూద్దాం. రాకెట్ పట్టిన రాష్ట్రపతి అంటూ వార్త చేసింది ఇక్కడ. కొత్త డీజీపీగా జితేందర్, హోంశాఖ స్పెషల్ సిఎస్ గా రవిగుప్తా. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం, మరో 15 మంది ఐపీఎస్లు బదిలీ. ల్యాండ్ ఆర్డర్ అడిషనల్ డీజీగా మహేష్ భగవంత్, ఏసీబీ డీజీ సివి ఆనంద్ కు విజిలెన్స్ బాధ్యతలు. మళ్ళీ రాజకొండ కమిషనర్ గా సుధీర్ బాబు. సీఎం రేవంత్ తో జితేందర్ భేటీ. డీజీపీగా బాధ్యతలు స్వీకరణ అంటూ 4 పేజీల వార్త. భూస్వాములకు ఇవ్వొద్దు, రైతు భరోసా స్కీమును చిన్న సన్నకారు రైతులకే పరిమితం చేయాలి. భూస్వాములకు, ప్రభుత్వ ఉద్యోగులకు, శ్రీమంతులకు రద్దు చేయాలి. రైతులతో పాటు కౌలు రైతులకు కూడా ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీపై అందించాలి. అధికారులు పారదర్శకంగా వ్యవహరించి అర్హులను మాత్రమే రైతు భరోసా ఎంపిక చేయాలి. నాగమణి ఎం వెంకటపాలెం, ఖమ్మం జిల్లా అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. రైతులకు, కౌలు రైతులకు మధ్య కేసీఆర్ చిచ్చు. రైతులకు, కౌలు రైతులకు మధ్య కేసీఆర్ చిచ్చు పెట్టిండు. కౌలు రైతులను తీవ్రంగా అవమానించడం వల్లే ఆయన ఓడిపోయాడు. వ్యవసాయ యాంత్రీకరణ పథకాన్ని తొలగించిండు. రైతుల భరోసాలో హక్కు కావాలని కౌలు రైతులు కోరుకోవడం లేదు. కానీ కౌలు రైతులకు భరోసా కల్పించేలా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాలి. కౌలు రైతులకు కూడా సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు, విత్తనాలు, ఎరువులు అందించాలి. సాయిని రామారావు, కౌలు రైతు, ఖమ్మం జిల్లా అంటూ వార్త తీసుకొని వచ్చింది ఇక్కడ. 10 ఎకరాల లోపు ఇస్తే చాలు, రైతు భరోసా స్కీమ్ పై రైతుల మనోగతం. కేబినెట్ సబ్ కమిటీ ముందు వెల్లడి. సాగులో ఉన్న భూములకే పెట్టుబడి సాయం. సన్న చిన్నకారు కౌలు రైతులను ఆదుకునేలా ఉండాలి. గతంలో మాదిరిగా గుట్టలు, రియల్ ఎస్టేట్ ల్యాండ్లకు ఇవ్వొద్దు. దుబారాను అరికట్టాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి. గత ప్రభుత్వం సబ్సిడీని బంద్ పెట్టింది. ఆ తప్పులు రిపీట్ కావద్దు. సబ్సిడీలను కొనసాగించాలని సూచన. ఉమ్మడి ఖమ్మంలో అభిప్రాయాలు సేకరించిన కేబినెట్ సబ్ కమిటీ. దుబారా తగ్గిస్తాం. రైతు భరోసా విధి విధానాల కోసమే ప్రజా అభిప్రాయ సేకరణ. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. 10 ఉమ్మడి జిల్లాల్లో నిర్వహిస్తాం. ఆ నివేదికను అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామని వెల్లడి. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ప్రజా అభిప్రాయ సేకరణ పూర్తి అంటూ 4 పేజీలు వార్తేసింది. ఇక మొత్తం మీద ఖరాఖండిగా రైతుకు ఎంత ఇవ్వాలి, ఏ రైతుకు ఎట్లా ఇవ్వాలి మొత్తం క్లియర్ గా ఇచ్చింది ఇక్కడ. 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే ఇవ్వాలి. వారితో పాటు కౌలు రైతులను కూడా గుర్తించాలి అంటూ వార్త ఇది. మొత్తం మీద గతంలో కేసీఆర్ గుట్టలకు, పుట్టలకు, రియల్ ఎస్టేట్లకు ఇచ్చిండు. ఇట్లా ఇవ్వకుండా కేవలం 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతుకు మాత్రమే రైతు బంధు ఇవ్వాలి అంటూ వార్త వేసింది. ప్రతి జిల్లాల వారిగా రైతుల దగ్గర నుంచి డాటాని సేకరిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇలా ఉమ్మడి 10 జిల్లాల నుంచి డాటాని సేకరించి ఆ డాటాని అసెంబ్లీలో పెట్టి దానిపైన చర్చ చేసి ప్రతిపాదనలు సిద్ధం చేస్తాం అంటూ భట్టి విక్రమార్క గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా నిన్న పాల్గొనడం జరిగింది అంటూ వార్త చేసింది ఇక్కడ. జడ్జీల ఫోటోలు, ఫోన్ నెంబర్లు ప్రచురించొద్దు. ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కవరేజీల్లో మీడియా సమయవనం పాటించాలి హైకోర్టు. సుమోటగా స్వీకరించిన కేసుపై విచారణ ఈ నెల 23కు వాయిదా అంటూ 6వ పేజీలో వార్త. జడ్జీల ఫోటోలు ప్రచురించవద్దు అంటూ వార్త తీసుకుని వచ్చింది 6వ పేజీలోని వార్త. రైతులకు ఎక్కువ పరిహారం ఇప్పించండి. భూసేకరణను మానవీయ కోణంలో చూడండి. సీఎం రేవంత్ రెడ్డి. ట్రిబ్యునల్ కు ఒకే నెంబర్. అటవీ శాఖ భూములు తీసుకొని ప్రభుత్వ భూములు కేటాయించండి. నేషనల్ హైవేల నిర్మాణంపై సమీక్షలో సీఎం. 2 నెలల్లో హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ పనులు NHAI అంటూ 5వ పేజీలో వార్త ఇది. మొత్తం మీద భూములను తీసుకోండి, అవసరమైతే ఫారెస్ట్ భూములను కూడా తీసుకోండి అంటూ చెప్పడం జరిగింది. హైవేల గురించి ఇది కేవలం. 3 పిల్లలతో కలిసి తండ్రి ఆత్మహత్య యత్నం అంటూ 6వ పేజీలో వార్త ఇది. పురుగుల మందు తాగి భార్య భర్తల ఆత్మహత్య అంటూ 6వ పేజీలో వార్త ఇది కూడా. కృష్ణా బేసన్ కు వరద. కర్ణాటకలోని ఆల్మట్టిలోకి రోజు 8 TMCల
ఫ్లో అంటూ వార్త వేసింది 4వ పేజీలో ఉన్న వార్త. ముస్లిం మహిళలకు భరణం, సిఆర్పిసి సెక్షన్ 125 అందరికీ వర్తిస్తుందన్న సుప్రీంకోర్టు అంటూ 7వ పేజీలో ఉన్న వార్త ఇది. భూములు తాకట్టు పెట్టుడైంది, అట్లయితే కంపెనీలకు ఏమిస్తారు కేటీఆర్, సర్కారు ల్యాండ్ తనఖా పెట్టడం ప్రమాదకరం, ఇది మతిలేని చర్య, తెలంగాణ ప్రగతి కుంటుపడుతుందని ఆర్థిక రంగాన్ని నడుపుడు రాష్ట్ర సర్కారుకు అయితలేదని విమర్శ. మొత్తం మీద మీ అయ్యలేక ఉన్న భూములన్నీ అమ్మేసి ఆగం చేద్దాం అనుకుంటున్నా. ఉన్న భూములకు వాటిని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురావడానికి రేవంత్ రెడ్డి సర్కారు ప్రయత్నిస్తుంది. మీ అయ్య అయితే ఉన్న భూములు కూడా అమ్మేసుకున్నాడు అని తెలంగాణ ప్రజలు అనుకుంటున్నారు. యుద్ధాల కాలం కాదిది అంటూ 7వ పేజీలో ఉన్న వార్త. పాల ట్యాంకర్ ను ఢీకొన్న బస్సు 18 మంది మృతి అంటూ 6వ పేజీలో ఉన్న వార్త ఇది. స్విగ్గీ డెలివరీ బాయ్ టు డ్రగ్ ట్రేడర్ అంటూ 6వ పేజీలో ఉన్న వార్త. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.